గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఇది పెద్ద బతుకమ్మ రోజు వీడియో గైస్. కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం, అండ్ ఇప్పుడు కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మా టిల్లు వచ్చారు ఇంటికి. పొద్దున్నే అందరూ ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా మా టిల్లు మా డాడీతో కలిసి పూజ చేసి ఇట్లా బొట్టు పెట్టుకున్నాను నీట్గా, వెంకటేశ్వర స్వామి బొట్టు. ఇంకా వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక కొత్త గన్ తీసుకొచ్చి ఇప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఎలా షూట్ చేయాలో. 10 o'clock వరకు మేము బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసినాము. ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చొని బతుకమ్మ వేరుస్తున్నాము. మీరు లాస్ట్ చిన్న బతుకమ్మ వీడియో చూడకపోయి ఉంటే నేను కింద ఇక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ అని ఈసారి బతుకమ్మ నేనే వేసిన, అంటే మా మమ్మీ పూలు అందిస్తుంటే నేను పెడుతూ ఉన్నాను. అండ్ మేమైతే అంత పెద్దగా ఏం పెరవము అండ్ అంత చిన్నగా కూడా ఏం పెరవము. లైక్ ఎన్ని పూలు అయితే కొంటామో అన్ని పూలకు సరిపడే బతుకమ్మ వేరుస్తాము. బతుకమ్మలు రెడీ అయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర ఒక టేబుల్ వేసి దానిపైన కొంచెం ముగ్గేసి బతుకమ్మను పెడతాం అక్కడ. అండ్ ఇలా బతుకమ్మ రెడీ అయిపోయింది. మాది పెద్ద బతుకమ్మ, ఇది నేనే వేర్చినాను, నాకు వచ్చినట్టు నేను వేర్చిన. ఇంకా చిన్న బతుకమ్మ కూడా నేనే వేర్చాను. అది కొంచెం క్యూట్ అనిపించింది నాకు ఇంకా పెద్ద బతుకమ్మ కన్నా. ఎప్పుడు చిన్న బతుకమ్మనే బాగుంటుంది, ఎవరి బతుకమ్మనైనా అంతే అనిపిస్తుంది నాకు కూడా. నేను వీడియో తీస్తుంటేనే మా అమ్మ గౌరమ్మని చేసింది. ఇంకా బతుకమ్మ పైన ఏదన్నా ఒక ఆకులో పెడుతుంది, చిక్కుడు ఆకు లేకపోతే తమలపాకు అట్లాంటి ఆకులలో పెడుతుంది. ఇంకా లాస్ట్ టైం అన్ని సత్తులు చేసి పెట్టింది, ఈసారి డైరెక్ట్గా అన్ని పొళ్ళన్నీ మిక్స్ చేసి నెయ్యి వేసి ఇట్లా ముద్దలు కట్టి పెట్టినాము ప్రసాదంగా. ఇంకా అక్కడ బతుకమ్మ అయిపోవడంతో ఇక్కడికి వచ్చినాను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోకి. అప్పటికే మా చింకక్క బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ కూడా లైక్ మా చింకక్క మంచిగా ప్రొఫెషనల్గా నీట్గా రెడీ చేసింది బతుకమ్మని, నాలా హడావిడి కాకుండా. మా ఆంటీ విష్ణక్క కోసం రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, మా విష్ణక్క కోసం వెండి బతుకమ్మ కోలలు తీసుకొచ్చింది. ఇంకా మా విష్ణక్క కెనడాలో ఉంది కాబట్టి ఇప్పుడు రాలేదు, వీడియో కాల్ చేసి బతుకమ్మని చూపించింది వాయనంగా. అండ్ ఇక్కడ మా చింకక్క బతుకమ్మ రెడీ అయిపోయింది. నేనేమో చిన్న బతుకమ్మను వేసిన నాన్నమ్మల ఇంట్లో. అండ్ అలా క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాము బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికి. నేను అదంతా క్విక్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఫుల్గా వీడియో తీయలేదు. ఇంకా మేము బతుకమ్మ ఎలా ఆడామో కంటిన్యూషన్లో చూడండి.
బతుకమ్మని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇట్లా గౌరమ్మని మొత్తం ఫుల్ ఆఫ్ చెంపలకు పూశారు. అండ్ అంతే గాయ్స్ ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.